ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టొబాకో ఫ్రీ ప్రాంతంగా ప్రకటించాయి. ఈ క్రమంలో పోలీసులతో కలిసి టొబాకో ఫ్రీ క్యాంపెయిన్ నిర్వహించారు తిరుపతి జిల్లా డిఎంహెచ్ఓ శ్రీహరి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో డ్రగ్స్కు వ్యతిరేకంగా అదేవిధంగా పొగాకు ఉత్పత్తులు బహిరంగంగా వాడకూడదనే దానిపై అటు వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ శాఖ సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో భాగంగా విద్యా సంస్థలతో పాటు ప్రతి చోట తమ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉత్పత్తులపై నిఘా కూడా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరితో పాటు డిఎస్పీ నరసింగప్ప గారు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము, అసలు ఏ విధంగా వీళ్ళు అమలు చేయబోతున్నారన్న అంశాలపై. సార్ చెప్పండి, ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు? అందరికీ కూడా నమస్కారము. ఈరోజు మా గౌరవ కమిషనర్ గారు, గౌరవ ఎస్పీ గారు, గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లాలో ఈ యొక్క కాప్టా యాక్ట్ చట్టం గురించి ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి. పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్థాలు, ముఖ్యంగా ఈ యొక్క స్టూడెంట్స్ చిన్నపిల్లలు అంటే లెస్ దాన్ 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఎన్ని అనర్థాలు వస్తున్నాయని చెప్పే ఉద్దేశంతో ఈ చట్టాన్ని అమలు చేయాలా అనే ఉద్దేశంతో మన డిఎస్పీ గారు, అదేవిధంగా సిఐ గారు, డిఎస్పీ నరసింహప్ప గారు ఆధ్వర్యంలో ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చుట్టుపక్కల కూడా మేము ఈ కాప్టా యాక్ట్ చట్టం గురించి ఆ చలానా ఎలా విధిస్తారు, ఎందుకు విధిస్తారని చెప్పేసి, అంటే బహిరంగంగా స్మోకింగ్ చేయడము, స్కూల్స్ దగ్గరలో ఈ పొగాకు ఉత్పత్తులు అమ్మడము, చిన్నపిల్లలతో అంటే లెస్ దాన్ 18 ఇయర్స్ వాళ్ళతో స్మోక్ చేయడము, లేకపోతే పొగాకు ఉత్పత్తులు వాడడము, వాళ్ళ దగ్గర అమ్మించడము, ఇలాగా కొన్ని సెక్షన్స్ ప్రకారము దాదాపు 200 రూపాయల వరకు జరిమానా అనేది విధించడం జరుగుతుంది. ఈ జరిమానా అనేది విధించడానికి గల కారణాలు, ఆ తర్వాత ఈ పొగాకు ఉత్పత్తుల కలిగే అనర్థాల గురించి పబ్లిక్లో తీసుకుపోవడము అనేది ముఖ్య ఉద్దేశం. సార్, ఇంకోటి ఏదైతే డ్రగ్స్ ఏదైతే మెడికల్ షాపుల్లో కూడా ఈ మత్తు మందులు కొన్ని అంటే ఏదైతే ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా నిద్రమాత్రలు లాంటివి అమ్ముతున్నారు, దీన్ని మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇది మాకు గౌరవ కలెక్టర్ గారు ఈ మధ్య మీటింగ్ పెట్టడం జరిగింది. డ్రగ్ డైరెక్టర్తోన, అడిషనల్ డైరెక్టర్తోన, డ్రగ్ ఇన్స్పెక్టర్తోన, నేను కూడా దాంట్లో మెంబరు. మేమంతా కూడా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మెడికల్ షాప్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఏ యొక్క కోడిన్ కానీ లేకపోతే పెత్రిన్ సంబంధించినవి కానీ ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ అనేది దానికి సపరేట్గా లైసెన్స్ ఉండాలని చెప్పడం జరిగింది. పోలీస్ శాఖ నుంచి ఈ కార్యక్రమానికి మీరు ఎలాంటి సహకారం అందించబోతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రధానంగా ఈ కోప్టా యాక్ట్ అనేటువంటిది అమల్లో ఉంది. ఈ టొబాకో దాని ప్రోడక్ట్స్ వల్ల చాలామంది యువత ఇటువంటి వ్యసనాలకు లోనై ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ సమాజానికి ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా కోప్టా యాక్ట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క జిల్లా ఆరోగ్య శాఖ మరియు పోలీసు, కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యాశాఖ ఇట్లాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి దానివల్ల దుష్పరిణామాలు, ఆరోగ్యం ఏ విధంగా చెడిపోతుంది, వీలైనంత వరకు నిరోధించడానికి వాళ్ళు మార్పు తెచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా క్రమక్రమంగా అప్పుడు మార్పు రాకపోతే అనేక ప్రదేశాలలో మేము ఈ కోప్టా యాక్ట్ పైన దాని ద్వారా తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు చెప్పగలిగి వాళ్ళలో ఒక విధమైనటువంటి అవేర్నెస్ తీసుకురాగలిగితే ఇది కంట్రోల్ చేయడానికి ఎంతో దోహదపడుతుంది. ఆ దిశగా మేము అన్ని శాఖలను కలుపుకొని ఈ విషయంలో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. మొత్తం మీద ఏదైతే పొగాకు ఉత్పత్తుల అమ్మకాలకు వ్యతిరేకంగా అదేవిధంగా తిరుపతిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు టొబాకో ఫ్రీగా, డ్రగ్స్ ఫ్రీగా నిర్దేశించిన నేపథ్యంలో అందుకు కార్యాచరణ నిర్దేశించుకొని ముందుకు వెళ్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ పోలీసు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి.